తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్తోనే రాజకీయ చైతన్యం. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేటలో ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో బంగారు కొట్ల సెంటర్ వద్ద భారీ బైక్ ర్యాలీతో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన శాసనసభ్యులు అండ్ ఏపీపీఏసీ సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. అనంతరం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్స్ అందచేయడం జరిగింది. అనంతరం కాకాని నగరంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి మరియు తొర్రగుంటపాలెంలో గల ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్న క్యాంటీన్లో అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం ఉక్కు కళా వేదిక నందు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ, సంక్షేమ యుగానికి ఆద్యుడు ఎన్టీఆర్, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అని భావించి పేదల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారు. సంక్షేమ యుగానికి ఆద్యుడు అయ్యాడు అని అన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు దేశమంతా అమలవుతున్నాయని అన్నారు. పేదవాడికి కనీస అవసరాలైన గూడు గుడ్డ సమకూర్చాలనే ఆలోచన చేసి వాటిని సమకూర్చిన మొదటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. యువతకు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలలో మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అనేక మంది మహిళలకు, బీసీలకు రాజకీయ భవిష్యత్తు ప్రసాదించారు. ఇది కూడా ఈరోజు దేశం అంతా అమలవుతుంది. 42 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఈరోజు దేశం అంతా అమలవుతున్నాయంటే ఆయన విజనరీ ఎటువంటిదో అర్థమవుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరలా ఎన్టీఆర్ ఆశయాలు అమలవుతున్నాయి. ఈ సందర్భంగా మనమందరం ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దాం అని అన్నారు.